తీసుకున్నప్పుడు ఆ లెక్కను చూసుకుని ఉంటారు. వీళ్ళు టోటల్ పిల్లల్ని చూస్తున్నారు, అందులో అబో మిడిల్ క్లాసు రిచ్ కూడా లెక్కేస్తారు కదా. వీళ్ళు అట్టా కాకుండా పేదలు మధ్యతరగతి వరకు ఇస్తారనుకుంటా, అది మేబీ. ఉచిత బస్సు విషయంలో ముందు చెప్పిందేనా సార్, మధ్యలో ఏమన్నా మడం తిప్పుతున్నారా, మాట మారుస్తున్నారా? ఓన్లీ జిల్లా వరకే అన్నాం మేము, మొత్తం ఏం చెప్పలేదు అనేది మొన్న మహిళా మంత్రి గారు చెప్పిన మాట. ఇందులో మాట మార్చారు. వాస్తవంగా చెప్పింది ఏంటంటే పల్లె వెలుగు బస్సుల్లో ఫ్రీ అన్నారు కానీ జిల్లాలో మాత్రమే అని చెప్పలేదు. పల్లె వెలుగు బస్సుల్లో ఫ్రీ అన్నారు. పల్లె వెలుగు అంటే ఎక్స్ప్రెస్లు నాన్ స్టాప్కి లేకుండా ఇక్కడ పల్లె వెలుగు ఎక్కేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి గుంటూరుకి పల్లె వెలుగు ఉంటుంది, కానీ ఇప్పుడు జిల్లా అంటే విజయవాడలో వరకే తిరగాల, ఎన్టీఆర్ జిల్లా వరకే తిరగాల, మళ్ళీ కృష్ణా జిల్లా కుదరదు. అంటే ఓ పార్లమెంటరీ స్థాయి 7 అసెంబ్లీ స్థానాలు, దాంట్లో ఏముందన్న దాంట్లో చిన్నది. ఇంకోటి ఏంటంటే దాంట్లో ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి అంటే సిటీకి దాన్ని ఏమంటారు, సిటీ బస్సుకి ఎక్కువ, మెట్రో బస్సుకి తక్కువ, అంతే. దాంట్లో అసలు ఆ బస్సులే ఉండి సాగుపోయి 100కి 90 ఉండవు, అందరూ ఆటోలు ఎక్కినే పోతారు, 7 సీటర్ ఆటోలు. కాబట్టి అదొక ఫెయిల్డ్ ప్రాజెక్టుగా మిగులుతుంది, జస్ట్ కాలక్షేపానికి. అది కూడా ఇప్పుడే కాదు కదా, వచ్చేడాది చూస్తారేమో, అది కూడా చూడాలి. ఈ బస్సులు ఫ్రీ అన్నది ఎప్పుడో స్కూల్ పిల్లలకి బస్సులు ఫ్రీ అన్నటువంటిది 98, 99 మేనిఫెస్టోలు అప్పుడు కూడా ఉన్నాయి, వెళ్ళాయి, కొత్త కాదు.